వికెట్ పడిన వెంటనే రివ్యూ తీసుకున్నాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ మెడుకు. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. అలాగే మన ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇవాళ అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇది లాస్ట్ ఓడిఐ మ్యాచ్, ట్రై సిరీస్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాది. సో మొత్తానికి అయితే నా డ్రీమ్ అయితే రియాలిటీకి వచ్చేసింది. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఓడిఐ మ్యాచెస్ ఓన్లీ టీవీలోనే చూసేటోని. బట్ ఇది నా ఫస్ట్ టైం, నా స్టేడియం ఎక్స్పీరియన్స్ అయితే ఓడిఐ మ్యాచ్ ఇది నా ఫస్ట్ టైం. ఇంత ముందర నేను చాలా T20 మ్యాచెస్ చూశాను, బట్ ఓడిఐ మ్యాచ్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎలా ఉంటుంది ఏంటి అని. యాక్చువల్లీ మ్యాచ్ అయితే 2:30కి స్టార్ట్ అవుతుంది గైస్. మనం అయితే 10కే వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ టికెట్స్ పైన మనకు సీటింగ్ నెంబర్ అనేది లేదు. ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళే సీట్స్లో కూర్చునేలాగా ఉంటుంది. సో మనం వెళ్ళేది వచ్చేసి 10,000 రూపీస్ టికెట్. సో చూడండి క్రౌడ్ అయితే ఎంతమంది వచ్చేసారో. లైన్స్ అప్పుడే ఫుల్ అయిపోయాయి. మ్యాచ్ 2:30 కంటే మనలాగే చాలా మంది వచ్చేసారు ఎక్సైట్మెంట్తో. గైస్ మనకి టికెట్ చెకింగ్ అయితే మొత్తం 5 చోట్ల అయితే జరుగుద్ది. మనం ఓన్లీ ఫోన్, ఇంకా నో అదర్ థింగ్ విల్ బి అలౌడ్ టు ది స్టేడియం గైస్. జస్ట్ ఫోన్ ఒకటే మనకు అలో చేస్తారు. పవర్ బ్యాంక్ కానీ కెమెరా కానీ ఏది ఉన్నా సరే, ఈవెన్ మెటల్ లాక్ కీస్ ఉన్నా కూడా అవి ఏవే కానీ మనకి స్టేడియంలోకి అలో చేయరు గైస్. ఓన్లీ ఫోన్ ఒకటే మనకు అలో చేస్తారు. సో ఇంకొంతమంది కొన్ని స్టేడియంస్లో ఏంటంటే ప్లకార్డ్స్ ఉంటాయి కదా, మన ఫేవరెట్ ప్లేయర్ వాళ్ళు రాసుకునేవి, అవి కూడా తీసుకొని వెళ్ళలేరు. బట్ లక్కీలీ మన వైజాగ్లో అయితే తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఇప్పుడైతే మనకు వచ్చిన టికెట్స్ అయితే సౌత్ వెస్ట్ లోయర్ జోన్లో అనమాట. ఇది నాకు తెలిసినంత వరకు ఈ స్టాండ్ ఒకటే నాకు తెలిసి బెస్ట్ వ్యూ ఉంటుంది మన స్టేడియం నుంచి. మనకి ఇండియన్ డకౌట్ పక్కనే మన స్టాండ్ అయితే ఉంటుంది గైస్. లిటరలీ నాకైతే మామూలు ఎక్సైట్మెంట్ లేదు లోపల వెళ్ళడానికి. సో ఇక్కడ టికెట్ మేనేజ్మెంట్ అంతా డిస్ట్రిక్ట్ యాప్ వాళ్ళు తీసుకున్నారు. ఈ డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, ఆ టికెట్స్ వరకే వాళ్ళు స్కాన్ చేసి పంపిస్తారు. మనకు స్క్రీన్ షాట్స్ కొంతమంది బయట ఫేక్గా అమ్ముతారు. ఆ స్క్రీన్ షాట్లు చూసి మోసపోకండి గైస్. ఆ స్క్రీన్ షాట్లు స్కాన్ అవ్వు. చాలా మంది పాపం స్కామ్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. ఇంతకుముందు చెప్పాను కదా గైస్, మన టికెట్ కాస్ట్ 10,000 అని. ఆ 10,000 టికెట్ కాంప్లిమెంటరీగా మనకి డిన్నర్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి మన స్టాండ్లో ఉన్న అందరికీ ఆల్మోస్ట్ సేమే ఇస్తారు గైస్. జస్ట్ ఇప్పుడే టికెట్స్ అన్ని చెక్ ఇన్ అయిపోయి మేము లోపలికి వచ్చాము. అసలు లోపలికి వచ్చిన తర్వాత నా ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అసలు ఎక్కడ చూసినా ఫుల్ చీరింగ్స్ స్టేడియం నుంచి. జస్ట్ చూడండి గైస్, మంచి ఫ్రేమ్ వచ్చింది. లోపలికి వెళ్తున్నా అసలు లిటరల్లీ ఎంత హ్యాపీగా ఉందంటే నాకైతే అసలు వామ్మో, నేను ఎప్పుడు టీవీలో చూడడమే కానీ ఓడిఐ మ్యాచ్, దట్టు ఇండియన్ మ్యాచ్ ఫస్ట్ టైం గైస్ నా లైఫ్లో ఎంత ఎక్సైట్మెంట్గా ఉందంటే నాకైతే అసలు ఫుల్ ఎక్సైటెడ్. లోపలికి వెళ్ళాం గైస్. లోపలలో అసలు మనకి మొత్తం చూడండి, మన రైట్ సైడ్ ఇండియన్ డకౌట్ ఉంది. మనం దట్టు సెకండ్ రోలోనే కూర్చున్నాం ముందల. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి సీటింగ్ నెంబర్స్ అనేవి ఉండవు గైస్. సీటింగ్ నెంబర్స్ అంటే ఎవరు ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళకే సీట్స్ అనమాట. మనకి ఫస్ట్ రోలో ఫుల్ అయిపోయాయి. సో మేము సెకండ్ రౌండ్లో కూర్చున్నాం. చూడండి మా స్క్వాడ్ మొత్తం 5 మెంబర్స్ వెళ్ళామని చెప్పాం కదా. మేము వెళ్ళిన మ్యాచ్ వచ్చేసి ఇదే లాస్ట్ మ్యాచ్ సిరీస్లో, ట్రై సిరీస్ ఇది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇది లాస్ట్ మ్యాచ్ మన వైజాగ్లో జరిగింది. సో ట్రోఫీ కూడా అక్కడ పెట్టారు. ఇంకా అసలు వాళ్ళు కూడా మొత్తం రెడీ చేసుకుంటున్నారు. మేము లోపలికి ఆల్మోస్ట్ 10:40 10:50కి అంతా లోపలికి వెళ్ళిపోయాం గైస్. 10:50 నుంచి మార్నింగ్ నైట్ 11:30 వరకు స్టేడియంలోనే ఉన్నాం గైస్. నిజంగా చాలా లక్కీ గైస్ మేమైతే. ఎందుకంటే ఇండియన్ డకౌట్ వెనకాలే మాకు వచ్చింది. జస్ట్ పక్కనే చాలా మంది ప్లేయర్స్ని చాలా దగ్గర నుంచి చూసాం గైస్. అండ్ దట్టు సౌత్ ఆఫ్రికా డకౌట్ మనకి సౌత్ వెస్ట్ లోవర్ జోన్ కదా. సౌత్ ఈస్ట్ లోవర్ జోన్లో మనకి సౌత్ ఆఫ్రికా డకౌట్ ఉంటుంది. మనకి మెయిన్ ప్లేయర్స్, కోచెస్ అంతా మన ముందరే కూర్చుంటారు గైస్. చూపిస్తాను చూడండి ఒక్కో ప్లేయర్ని. ఇక్కడ వీళ్ళు బాడీ గార్డ్స్ చూడండి, వామ్మో వీళ్ళు అసలు ఎత్తి అవతలేస్తారు ఎవరన్నా లోపలికి వెళ్తే. అండ్ మనకి వెళ్ళే టైమింగ్కి మొత్తం పిచ్ అంతా రెడీ చేస్తున్నారు. అండ్ మొత్తం లాస్ట్ స్టేజ్ ఆఫ్ వర్క్ ఉంటుంది కదా, అదంతా కంప్లీట్ చేస్తున్నారు గైస్. మెల్లమెల్లగా ప్లేయర్స్ అనేవాళ్ళు ప్రాక్టీస్కి వచ్చారు. సో మొత్తం చూడండి ఒకసారి స్టేడియం మొత్తం. ఇది మనకి ఏసీఆర్ వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియం అనుకుంటా. మ్యాచ్కి సంబంధించిన అఫీషియల్ ఫోటోగ్రాఫర్స్ అంతా మన ముందరే కూర్చొని ఉంటారు గైస్. సో ఈ మ్యాచ్ కెప్టెన్ వచ్చేసి కేఎల్ రాహుల్ గైస్. కేఎల్ రాహుల్ నాకు తెలిసి ఒక 20-30 మ్యాచెస్ తర్వాత మన ఇండియా ఫస్ట్ టైం టాస్ గెలిచారు. అది కూడా మన వైజాగ్లో. అసలు అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు వచ్చి కేఎల్ రాహుల్కి టాస్ గెలిచినందుకు. టాస్ గెలిచడంతోనే మన మ్యాచ్ అయితే గెలిచేసాం గైస్. నేనైతే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కోసం వెళ్ళాను గైస్. లిటరలీ ఓడిఐ మ్యాచెస్ కదా మన వాళ్ళు ఆడేది. ఇంకా అన్నిట్లో రిటైర్డ్ ఇచ్చేస్తారు కదా, లైక్ T20s అండ్ టెస్ట్ మ్యాచెస్లో. బట్
నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళనైతే చాలా దగ్గరగా చూశాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. విరాట్ కోహ్లీ రాగానే అసలు మామూలు క్రౌడ్, అసలు రెస్పాన్స్ చూడండి క్రౌడ్ నుంచి ఎంత గట్టిగా ఉందో. అండ్ ఇక్కడ ప్లేయర్స్కి కొన్ని మొమెంటోస్ ఇస్తున్నారు గైస్ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. లైక్ గంభీర్కి ఇచ్చారు, అలాగే రోహిత్ శర్మకి ఇచ్చారు, ఇంకా విరాట్ కోహ్లీకి కూడా ఇచ్చారు. మొత్తం చూడండి ఇక్కడ. ఇప్పుడైతే టాస్ అయిపోయింది కదా గైస్. టాస్ అయిపోయిన వెంటనే మనకి ప్లేయర్స్ అనేవాళ్ళు ప్రాక్టీస్కి వచ్చారు. మొత్తం ప్లేయర్స్ అంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక్కో ప్లేయర్ ఒక్కో స్టైల్లో వచ్చాడు. విరాట్ కోహ్లీ రాగానే అసలు చూడండి క్రౌడ్ మొత్తం మ్యాడ్ అయిపోయారు అసలు. ఇది చెప్పాను కదా సిరీస్లో లాస్ట్ మ్యాచ్ అని. సో ప్లేయర్స్ అంతా వాళ్ళు ఒక టీంతో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు గైస్. మన వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకున్నారు. నేను అవి ఎక్కువ క్లిప్స్ పెట్టట్లేదు ఎందుకంటే కాపీరైట్స్ పడతాయని. సో నేను మ్యాచ్ జరిగే క్లిప్స్ ఏం పెట్టట్లేదు, జస్ట్ ఒక 2 to 3 సెకండ్స్ అయితే పెడుతున్నాను. మిగిలిన మ్యాచ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అయితే మీతో మంచిగా షేర్ చేసుకుంటాను చూడండి గైస్. నేనైతే ముందే అనుకున్నా గైస్, లైక్ మనకి టికెట్ మీద సీట్ నెంబర్ అయితే లేదు కదా, ఖచ్చితంగా ఎవడోడు గొడవ పడతాడు అనుకున్నా. అలాగే గొడవ పడ్డారు. అంటే ఇప్పుడు ఇక్కడ 18 జెర్సీ నెంబర్ ఆయన చూస్తున్నారు కదా, ఆయన అయితే తప్పేం లేదు. యాక్చువల్లీ ఆయన ప్లేసే అది. ఆయన ప్లేస్ ఆయన స్నాక్స్ ఏవో తీసుకోవడానికి వెళ్తే వేరే వాళ్ళు వచ్చి ఆయన ప్లేస్లో కూర్చున్నారు. సో కూర్చొని ఇది మా ప్లేస్, మేము ఎప్పటి నుంచో కూర్చుంటున్నాం అన్నట్టు మాట్లాడారు. ఆయనతో చాలా రూడ్గా మాట్లాడారు. అక్కడ పోలీసులకి వాళ్ళకి చెప్పినా కూడా ఎవరేం మంచిగా రెస్పాన్స్ ఇవ్వలేదు. సో మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు. లైక్ ఇంత మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా మనకి సీట్ నెంబర్ అనేది ఇస్తే ఇలాంటి గొడవలు ఏమి ఉండవు కదా. సో మనకి స్టేడియంలో ఎంటర్టైన్మెంట్ కంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసం కొంతమంది వస్తారు. వాళ్ళకైతే పిచ్చ ఎంటర్టైన్మెంట్ ఇదైతే. మనలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది గైస్, లైక్ స్టేడియంలో వచ్చే మ్యాచ్కి అండ్ మన లైవ్లో వచ్చే మ్యాచ్ రెండు ఒకటేలాగా ఉంటాయని. బట్ స్టేడియంలో అయితే మనకి 1-2 బాల్స్ అడ్వాన్స్గానే ఉంటుంది. మనకి లైవ్ ఎప్పుడు 1-2 బాల్స్ డిలేగానే వస్తుంది. సౌత్ ఆఫ్రికా స్కోర్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్కి అరౌండ్ 286 అలా కొట్టారు గైస్. ఫస్ట్ ఇన్నింగ్స్కి మన వాళ్ళు టార్గెట్ అరౌండ్ 287 288 ఎంతో ఉంది టార్గెట్. ఇందాక గొడవ అయిందని చెప్పాను కదా, ఆ గొడవ మళ్ళీ కంటిన్యూ అయింది గైస్. ఒకసారి చూడండి లైవ్లో పెడుతున్నా సౌండ్ అంతా. మీరు మాడకండి నాలుగుతాం మీరు ఏంటంటే సో ఎవరు ఫస్ట్ చూసుకుంటే వాళ్ళు ఇక్కడ మనకి సివిల్ డ్రెస్ వేసుకుంటారు. ఇతను అతను ఫస్ట్ బ్లాక్ టికెట్ వచ్చి అడుగుతా ఇప్పుడు ఆయన లేసే కూడా వీళ్ళు వెళ్ళి కూర్చున్నారు. సో ఇప్పుడు ఆయన కలుపుతున్నారు. సో గైస్ ఇప్పుడే ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. మన వాళ్ళు అరౌండ్ 286 ఎంతో టార్గెట్ ఇచ్చారు మన వాళ్ళకి. అండ్ మేమైతే ఇప్పుడు ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నాము, కాంప్లిమెంటరీ ఫుడ్. గైస్ మీరు ఎప్పుడైనా స్టేడియంకి వెళ్ళేట్టుగా అంటే బయట ఫుల్గా తినేసి వెళ్ళండి. స్టేడియంలో అయితే అసలు ఫుడ్ అనేది అసలు ఏమాత్రం బాగోదు గైస్. అసలు మంచి మంచి ఫ్రాంచైజీలు ఉన్నా లైక్ కేఎఫ్సి, టాకో బెల్, డామినోస్ ఇవి ఉన్నా కూడా అసలు ఒక్కరు కూడా ప్రాపర్ సర్వీస్ అయితే ఇవ్వరు మనకి. ఫుడ్ అంతా చాలా చల్లగా అయిపోయి అసలు టేస్ట్లెస్గా ఉంటుంది. ఊరికే మనీ వేస్ట్ అంతే అక్కడ మనం తీసుకోవడం కూడా. సో మేము స్టేడియంలో చాలా ఫుడ్స్ ట్రై చేసాం గైస్, అసలు ఏవి బాగలేవు. అండ్ మనకు కాంప్లిమెంటరీ ఏదో ఇచ్చారు కదా ఫుడ్, అది తీసుకుందామని వెళ్ళాం. స్నాక్స్, ఓన్లీ స్నాక్స్ వరకు అయితే నేను వీడియో క్యాప్చర్ చేశాను. ఇవి కూడా ఏం బాగలేదు గైస్. అసలు ఫ్రూటీ ఒకటి దాగి మిగిలినటువన్నీ పడేసాము, ఏమంత బాగలేవు. సో నెక్స్ట్ మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేకొడికి రోహిత్ శర్మ 50 కొట్టారు. అండ్ అలాగే జస్వాల్ వచ్చి సెంచరీ చేశారు. అండ్ కోహ్లీ 50 కొట్టారు. మ్యాచ్ అయితే మనం గెలిచేసాం గైస్. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి టీవీలో చూసి బట్ రియాలిటీలో ఈయన నా వెనకాలే కూర్చొని ఉన్నారు. అసలు వాము ఈయనకి మామూలు ఫ్యాన్ బేస్ లేదు గైస్. ప్లేయర్స్ కంటే ఈయనకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈవెన్ పోలీసులు, మనకి కెమెరామెన్స్ వీళ్ళంతా ఉంటారు కదా, అందరూ ఎంత సెల్ఫీలు దిగడమే.
మనకి ఇందాక ఇన్నింగ్స్ బ్రేక్లోనే మనకి ఇది లేజర్ షో అయితే వేశారు గైస్. లేజర్ షో మనకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ దాకా జరిగింది. ఒక చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను, చూడండి క్లిప్స్ కూడా. ఫైనల్గా అయితే మన వాళ్ళు అయితే కప్పు కొట్టేశారు గైస్. అండ్ నేను అన్ని క్యాప్చర్ చేశాను ఆ సెలబ్రేషన్స్ అంతా, బట్ ఏవి నేను పోస్ట్ చేయలేకున్నాను ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి. సో క్లిప్స్ అనేటివి మ్యాచ్ అనేటివి సరిగ్గా పెట్టలేదు. అండ్ దట్టు మ్యాచ్ వ్లాగ్ పెట్టడం అనేది చాలా పెద్ద రిస్క్, బట్ ఏదో పెట్టేసాను ఏమైతే అది కానీ అని. అండ్ ఫైనల్గా మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మన వీడియోని.